శ్రీహరికోటలోని షార్ నుంచి తన 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 రాకెట్ను నింగిలోకి పంపనుంది ఇస్రో. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NBS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారుజామున 2:53 ప్రారంభమైంది. 27 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. బుధవారం ఉదయం 6:23 షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సర్వీస్లో 17వది. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్న 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా NBS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. ఈ ఉపగ్రహం సెకండ్ జనరేషన్ శాటిలైట్ కాగా NBS-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ NBS-02 ఉపగ్రహం ఈ సిరీస్లో రెండో ఉపగ్రహం. ఇందులో L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు సి బ్యాండ్ రేంజ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన GPS-కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం, సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించగా ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి.